वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्व। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। शंभो शंभो शंभो। गुरुदेव दत्त। भज गोविंद भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढमते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःखं करणे। ఓ మూడుడా, గోవిందుని భజింపు, గోవిందుని భజింపు, గోవిందుని భజింపు. నీ మరణ సమయం ఆసన్నమైనప్పుడు వ్యాకరణ సూత్రములు నిన్ను రక్షింపు. మూఢజైదనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి విస్తృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చేతం. ఓ మూఢుడా, ధనాశను వదులుకును, మనస్సును పరిశుద్ధమనర్చుకును. భగవంతుడు నీకు ప్రసాదించిన దానితో మనస్సును నిరంతరము ఆనందముగా ఉంచుకుని. నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. యువతుల స్తనములను నాభి స్థలమును చూసి మోహము చెందకుము. నిన్ను భ్రమింపచేయు స్త్రీల సౌందర్యమంతయు మాంసము పస మొదలగు వాని వికారములే గాని మరేమీ కాదు. ఈ సత్యమును సదా మనస్సులో విచారణ చేయుచును. నళినీధలగత జలమతి తరళం తత్వజీవిత అతిశయ చపలం విద్యువ్యాధవిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకు మీద నీటి బొట్టు వలె జీవితము చంచలమైనది. ప్రపంచమంతయు రోగములతో, అభిమానములతో, శోకములతో పరిమితమై ఉన్నదని తెలుసుకో. యావచ్చిత్తోపార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహి వార్తాం కోపి న పృచ్ఛతి గేహి. నీవు సంపాదన పరుడవై యునంత వరకు నీ వారనే వారు పరివారమంతయు నిన్ను ఆశ్రయించి ఉందురు. వృద్ధాప్యమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంటిలోని వారు కూడా నిన్ను కుశలము అడుగరు. యావత్ పవనో నివసతి దేహే తాపత్ పృచ్ఛతి కుశలం గేహి గతవతి వాయో దేహపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నీ శరీరములో ప్రాణమున్నంత వరకు ఇంటిలోని వారు నిన్ను కుశలము అడుగుదురు. ప్రాణము పోయి దేహము నశించే అపాయ స్థితి గురి అయినప్పుడు ఆ శరీరమును చూచి భార్య కూడా భీతి చెందును.
बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावः तरुणीसक्तः वृद्धस्तावः चिन्तासक्तः प्रवरसे ब्रह्मणि कोऽपि न सक्तः. బాల్యమంతయు ఆటలలో గడిచిపోవు, యవ్వనము స్త్రీ సంబంధమైన విషయాసక్తిలో మునిగి ఉండును, ముసలితనములో చింతలతో కుమిలిపోవుచుండును. పరబ్రహ్మపై ఏ ఒక్కరికి ఆసక్తి చూపడం లేదు కదా. కాతే కాంతా కస్తే పుత్రః సంసారో యయతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిదః ప్రాతః. నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు? చాలా విచిత్రమైనది సంసారం. నీవెవరివాడు, ఎక్కడి నుండి వచ్చావు? సోదరా, తత్వచింతనము చేయు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వం వలన అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం వలన మోహవాంతి తొలుగుతుంది. మోహము నశించగానే మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసే జీవునికి ముక్తికి కారణమవుతుంది. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమీష కాల సర్వం మాయామయమిద అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నీకు ధనమున్నదని, జనులున్నారని, యవ్వనమున్నదని గర్వపడకు. కాలము ఒక నిమిషములో సర్వాన్ని హరించి వేస్తుంది. మాయారూపముగు సమస్తమును వీడి బ్రహ్మపదమును పొంది తరించుము. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భములో పడుట, ఈ విధమైన చావు పుట్టుకల సంసారమును దాటుటకు సాధ్యము కాకున్నది. అనంత దయాస్వరూపుడమైన ఓ మురారి, కృపతో నన్ను కాపాడి రక్షింపు. ఓం అసతో మా సత్కమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మామృతంగమయా. శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో